మీరు ఛాలెంజ్ విసురుతారా? మీరు 7 స్థానాలు గెలుస్తాయని చెప్తున్నారు కదా, ఎంపీ స్థానం గెలుస్తారని చెప్తున్నారు, దీనికి కట్టుబడి ఉంటారా? ఏదైనా మీరు తెలుగుదేశం పార్టీకి ఒక సవాల్ విసురుతారా? ఖచ్చితంగా 7 స్థానాలు గెలుస్తాయి, ఎంపీ స్థానాన్ని మీరు గెలుస్తారని ఏదైనా ఒక ఛాలెంజ్ విసిరండి ఎన్టీవీ వేదికగా. చేస్తాను చెప్పే కదా, నేను రౌడీని కొండను కాదు, ప్రజల అభిమానం రాజకీయ ఛాలెంజ్ పొలిటికల్ ఛాలెంజ్ ఏదైనా చెప్తున్నా కదా. 7 గెలుస్తాం, ఎంపీ భారీ మెజార్టీ చెప్తున్నా. గెలవకుంటే ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో ఓడిపోయారు అనుకోండి, గెలవకుండా అసలు నాకు ఆలోచన రాదు, గెలవని ఆలోచన. మీరు ఎందుకు కల్పిస్తాను నాకు ఆలోచన? మీకు అంత ఆత్మవిశ్వాసం ఉంది కదా. అసలు గెలవకపోయే సమస్య ఉంది, గెలవకపోతే అని ఎందుకు మాట్లాడతాను? నేను మాట్లాడినాం, అది నా స్టైల్ కాదు. నేను అదంతా పాజిటివిటీ ప్రొడక్టివిటీనే. నేను గెలవకపోతే అంటే నేను గెలుస్తున్నానంటే నేను గెలవకపోతే అంటారేంటి? ఆ నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి? ఏదైనా జరగవచ్చు. అప్పుడు ఆలోచిద్దాం. ప్రజలు నిజంగా ఎవరికి కావాలి? విజయవాడ ప్రజలు చాలా విఘ్నులు. మీకు వాళ్ళు ఎవరిని ఓడించాలనుకుంటే వాళ్ళని ఓడిస్తారు, ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళు గెలిపిస్తారు. అందులో విజయవాడలో ఉన్నటువంటి రాజకీయ పరిణితి ఎక్కడ ఉండదు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో వాళ్ళు మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు, వాళ్ళ డబ్బులతో కూడా పని లేదు. నేను లాస్ట్ టైం డబ్బులు పెట్టాను, నేను గెలవాలా. నేను నమస్కారం చంద్రబాబు గారికి తెలుసు, పార్టీకి తెలుసు. అది నేను నమస్కారం పెట్టుకుంటే ప్రజలకు తిరిగితే నన్ను గెలిపించారు ప్రజలు. యాంటీ టీడీపీ చంద్రబాబు వేవ్లో వాళ్ళ అబ్బాయి పక్కన ఓడిపోతే నన్ను గెలిపించారు. సో మీకు నేను గెలవను అనే మాట నా దగ్గర నా మైండ్లోనూ రాదు, నాకు ఆలోచన కూడా రాదు. నన్ను ప్రజలు గెలిపిస్తారు. నేను అసలు ఇలా గెలవకపోతే అనే మాట నేను సమాజం చెప్తాను. నేను గెలుస్తానంటే లేక గెలవకపోతే నెగిటివ్ మాట నేను ఎందుకు మాడతాను? ఆ ఆలోచన ప్రజలకి రాదు, నాకు రాదు. గత ఎన్నికల్లో మీ ప్రత్యర్థి పీవీపీతో మీ సంబంధాలు ఎట్లా ఉన్నాయి సార్? అసలు నాకు ఎప్పుడు కూడా పీవీపీ అనే వ్యక్తి ఆ ఎలక్షన్ మూమెంట్లో కలిసాడు, అంటే ఎదురు బుదురు అయ్యాం తప్ప అతనికి నాకు ఎప్పుడు కూడా నాకు అసలు ఆ సంబంధం లేదు, పరిచయం కూడా లేదు. ఈ ఎన్నికల్లో మిమ్మల్ని వెంటాడుతున్నాడట అని తప్ప